ఓకే ఓకే కొద్దిగా ఇంకా అది జరిగింది ఓకే గౌరవ పెద్దలు కరీనర్ షార్ట్ మూవీ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా మరి సీతమ్మ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చెడును తరిమేసి మంచిని సాధించిన మంచి వరుసలో ఉన్న అటువంటి సీతమ్మ లక్ష్మి గారికి తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి పొజిషన్లో ఎటువంటి పొజిషన్ అయినా ఎటువంటి యాక్టింగ్ అయినా అక్కగా అన్నగా చెల్లెగా భార్యగా తల్లిగా అన్ని రకాలు పోషించి తన నవరసాలను రంగరించి పోసి యాక్టింగ్లో ఒక విజేతనిచ్చినటువంటి మేడం గారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆమె ఎన్ని కష్టపడి ఎంత బాధపడి ఈ స్థాయిలో ఉందో అన్న విషయం ఆమె గురించి తెలుసుకుంటేనే తెలుస్తుంది, కానీ అందరూ తెలియదు. ఈ రంగుల ప్రపంచంలో ఆమె వచ్చి ఆమె గురించి రకరకాలుగా మాట్లాడిన నిజమైన వ్యక్తులు చాలామంది ఉండవచ్చు, చెడు వ్యక్తులు చాలామంది ఉండవచ్చు. దానిలో మాలాంటి వాళ్ళు ముందు వరుసలో ఆమెను ఆదరించి ఆమె యాక్టింగ్కు మేము అవార్డులు ఇచ్చి రివార్డులు ఇచ్చి ఆమెను ఇంకింత దూరం ఇంకింత ఆమెను తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు మా అవమానాన్ని మండించి ఆమె వచ్చినందుకు మరి అదే కాకుండా మరి సాకలి ఐలమ్మ షార్ట్ ఫిల్మ్లో ఆమె ముందు వరుసలో ఉండి ఆమె చేసిన యాక్టింగ్ ఎంతో అంత కాదు, గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక షార్ట్ ఆమె ఒక డైలాగ్ చెప్తుందని మనవి చేస్తున్న వీళ్ళందరూ గౌరవపడే విధంగా తెలంగాణ ఆడ మహిళలు అందరూ కలిసి గౌరవపడే విధంగా ఆమె మాట్లాడతాడని ఆ డైలాగ్ చెప్తుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మేడం సీతమ్మ లక్ష్మి గారికి మరి తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నేనుండి వ్యవస్థాపక అధ్యక్షులుగా నడుపుతున్నటువంటి మందభాస్కర్, మరి దానికి కార్యదర్శులు, మరి దీనికి జిల్లా ప్రధాన కార్యదర్శి అటువంటి మరి నీలిక్ శ్రీకాంత్ గారిని కూడా అభినందిస్తున్నాం. ఓకే ఓకే. ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి సదన్న మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుడ్డుపల్లి రామూర్తి గారు మరియు జనరల్ సెక్రటరీ నీలిసి శ్రీకాంత్ గారు మరియు మా కార్యదర్శి వెంకటేశ్వరన్న గారు మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్ గారు, వీరి ఆధ్వర్యం లోపల కరీంనగర్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికైన సీతామహాలక్ష్మి గారికి కోటాపోటీ ఎన్నికల్లో విజయం సాధించిన సీతామహాలక్ష్మి గారికి మరియు అన్నగారు నడిమెట్ల గణేష్ గారు మరియు వాయుకుమార్ గారు ఎన్నికైనందుకు కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో మా తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ అవకాశాన్ని మా సంస్థ ద్వారా అధ్యక్షుడైనందుకు ఆయన కల్పించినందుకు మా సంస్థ గర్వపడుతూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి సీతామహాలక్ష్మి గురించి చెప్పాలంటే ఆమె అంచెలంచెలుగా ఎదుర్కొంటూ నటన లోపల ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఎంతో ఉన్నత స్థితికి ఎదగడానికి బుల్లితెర నుంచి సినిమాలలో కూడా నటిస్తూ ప్రజలను అలరిస్తుంది. మొన్ననే రిలీజ్ అయిన దేవర సినిమా లోపల కూడా అలరించింది. ఆమెను చూసి మేము ఎంతో కన్నుల పండుగ సంతోషపడ్డాం. ఇట్లనే ఇంకా పెద్ద చిత్రాలల్లో మంచి పాత్రలు పోషించే విధంగా ఎదగాలని, అవకాశాలు దక్కాలని మా కళాకారుల పక్షాన అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం దక్కినందుకు మేమందరం ఆనందోత్సవంతో పంచుకొని మీకు ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. ఇట్లనే ప్రతి కళాకారులను మనందరం కలిసి ముందుకు పోవాలి. ఇంకా ఇలాంటి సందర్భాలు ఇంకా ఎంతో ఉన్నత స్థాయి లోపల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీరు పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షునికి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి జనరల్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై కళాకార్, జై జై కళాకార్.
తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి నుండి ఈరోజు ఘన విజయం సాధించి సీతమహాలక్ష్మి గారు మాకు కరాకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చిన్న తెర నుండి పులితెర నుండి పెద్ద తెర వరకు ఆమె నటనలో తిరుగు లేకుండా ప్రయాణం సాగించాలని, ఇంకా ఎన్నో సినిమాలలో కూడా ఆమెకు అవకాశం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మేము ఈ విజయాన్ని ఆనందంగా మా సంస్థ తరఫున చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని అభినందిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు సీతామహాలక్ష్మి గారు అంటే మీకు తెలుసు, ప్రముఖ చిత్రాల్లో, సీరియల్స్లో అంట్లో అలరిస్తూ మన అందరినీ ఆదరణ అందుకున్నటువంటి సీతామహాలక్ష్మి గారు ఈరోజు కర్నూలు జిల్లాలో అధ్యక్షులుగా తమ వంతు శైలిని పోషిస్తున్నటువంటి వారికి మా తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అది చిన్న తెర నుంచి వెళ్ళి, బుల్లి తెర నుంచి వెళ్ళి, ఆ తర్వాత సినిమా వారికి వెళ్ళినటువంటి వ్యక్తి మన కర్నూలు జిల్లాలో కేవలం కాదు, అందరం. దీంతో పాటు మన కళాకారులకు సపోర్ట్ చేస్తూ, కళాకారులను మంచిగా అనుకుంటూ, కళాకారులను తమ తోటి వ్యక్తులుగా తీసుకెళ్తున్నటువంటి సీతామహాలక్ష్మి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు ఎంత ఉండదు ఏం కాదు. ముందుగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా సభ్యులకి, పెద్దలకి పేరు పేరున, అంటే అందరి పేర్లు పూర్తిగా తెలియదు, పేరు పేరున అందరికీ ముందు ధన్యవాదాలండి. నేను ఎలక్షన్స్లలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ఎలక్షన్స్లలో అధ్యక్షురాలుగా యూట్యూబర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళందరి తరపున మేము అక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఆ అసోసియేషన్లో నేను గతంలో ఉపాధ్యక్షురాలుగా, అలాగే తర్వాత జనరల్ సెక్రటరీగా చేశాను. ఇప్పుడు అధ్యక్షురాలుగా పోటీ చేశాను. అభిమానంతో, ప్రేమతో నన్ను అందరూ గెలిపించారు. ఆ ఘన విజయం అక్కడ జిల్లాకే కాకుండా మాది, కళాకారులది, అందరిది అని వీళ్ళందరూ నన్ను పిలిచి ఇలా నాకు చిరు సత్కారం చేయడం, వీళ్ళందరూ నన్ను అభిమానించడం, ఇది చాలా శుభ పరిణామం అండి. ఇలాంటి రోజులు ముందు ముందు ఇంకా రావాలి. వీళ్ళందరికీ నేను ఎంత చెప్పినా కూడా మాటల్లో చాలా తక్కువ. ఇంత ప్రేమను వాళ్ళలో దాచుకొని నన్ను అభిమానించి, నన్ను ఒక కళాకారిణిగా చూసి ఇలాగ నన్ను సత్కరించినందుకు వీళ్ళకి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ భావం వల్ల కొన్ని ఒకసారిగా రావు మైండ్లో. ఓకేనా? ఓకే, రైట్. బొడ్డుపల్లి రామూర్తి గారికి నన్ను పరిచయం చేసింది శ్రీకాంత్ అండి. ఎందుకంటే శ్రీకాంత్తో నేను ఆల్రెడీ గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ద్వారా నాకు సార్ పరిచయం జరిగింది. అప్పటి నుంచి మేము ఇలాగ జర్నీ సాగుతూనే ఉంది. ఆయన వేరే ఎవరిని పెట్టకుండా నన్నే ఆయన పక్కన బెయిర్గా పెట్టుకుంటూ ఇప్పటివరకు యాక్ట్ చేస్తున్నారు. చాలా చక్కటి వ్యక్తి, ఏదైనా ఓర్చుకొని చాలా జాగ్రత్తగా పని మీదే కాన్సన్ట్రేషన్తో చక్కగా చేసే వ్యక్తి. అతన్ని ఇలా పరిచయం చేసి నన్ను ఇలా సన్మానించినందుకు థ్యాంక్ యూ. నా విజయానికి ఓటర్ల రూపంలో మా సభ్యులు ఎలా అందరూ కారణమయ్యారో, నా వెనకుండి గణేష్ గారు, నడిమెట్ల గణేష్ గారు, ఈయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే వాయుకుమార్, రుద్రోజు వాయుకుమార్ అని ప్రధాన కార్యదర్శి, ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఈ అమ్మాయి మా అమ్మాయి వినీత, వీళ్ళ ఈ అమ్మాయి కూడా. వీళ్ళు నా వెన్నంటుండి, అంటే సార్ ఇందాకన్నట్టు మంచి చెడు మీద మంచి గెలిచిన సందర్భం అని కొన్ని సందర్భాల వల్ల కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి మా యూనియన్లో. అవన్నిటిని దాటుకుంటూ రావడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో సమయంలో నేను ఓడిపోతానేమో, నేను అవమానపాలు అవుతానేమో, నా యూనియన్ సభ్యుల్ని నేను రక్షించుకోలేకపోతున్నానేమో అన్న బాధలో ఉన్న టైంలో వీళ్ళు ముగ్గురు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందుకే నాకు ఏం అప్రిషియేషన్ వచ్చినా వీళ్ళకి కూడా అవి చెందుతాయి. వీళ్ళకి ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ కార్యనిర్వాహకులు మరి వ్యవస్థను నడిపించేటటువంటి సన్ని గారు, మరి దీనికి ఎన్నంత ఉండి మరి ముందుకు పోవాలన్న ఆలోచనతో
మరి ఇంజనీర్ జాహిద్ గారు, మరి రవణ గారు, దీనికి మూల స్తంభం అటువంటిది మరి మా రాజగోపాల్ అన్న గారు, మరి వీళ్ళందరికీ పేరు పేరు, మరి తులసీన్ అన్న, మరి పున్నస్వామి, మరి సతీష్, టైగర్, నడిగొడ్డు రాయేష్ అన్న, రవి పోతే రవి రాయ్ అన్న, రవి అయ్యప్ప పేరు చెప్పినాం అప్పుడే, రవి అన్న, మరి సదన్న, రాయేష్ అన్న, సది, కల్లపల్లి రవి సత్యన్న, వీళ్ళందరికీ అంజన్న, మరి పున్నస్వామి, మీ అందరికీ నేను పిలవగానే వచ్చినందుకు మరి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి సీతామహాలక్ష్మి లేట్ అయినా కానీ వచ్చింది, భలే అందంగా వచ్చింది. మరి ఆమె మరి ఒక పుట్టబొమ్మ లెక్క వచ్చి మన అందరినీ చూసి మరి ఆమె తృప్తి పడుతుందా లేదో కానీ మరి ఏమన్నా ఆడ మనిషి కాబట్టి ఏం మాట్లాడలేము, ఏమన్నా ఉంటే మరి చూసుకుంటామని కానీ ఏమనుకోరు కానీ అది ఎందుకంటే పెద్ద మనసుతోటి నన్నే మరి ఆమె ఏమన్నా తీయాలో ఇప్పటిదాకా లేదు, ఇప్పుడే తీయాలి. ఏం కాదు ఏం కాదు. అగో కళలను ఆస్వాదించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. ఆ ఆశయంతో మా పెద్దపల్లి జిల్లా లోపల తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా దీన్ని బలపరుచుకుంటూ వస్తున్నాము. మరి మా పెద్దపల్లి లోపల జిల్లా అధ్యక్షులైన బొడ్డుపల్లి రామ్మూర్తి గారు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి మన కళాకారులను కర్నాటకలో గెలిచినా, హైదరాబాద్లో గెలిచినా, ఏ జిల్లాలో గెలిచినా కళాకారుల ఐక్యత చాటే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మా కళాకారులందరి పక్షాన మరియు మన కూడా పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున సాధన సమితి పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇట్లనే మీ అందరి సహకారం ఆ కళాకారులకు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని, మీరు కూడా ఆర్థికంగా అంటే మా వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాలు మారి కళాకారులను ప్రోత్సహించండి. ఒక ప్రొడ్యూసర్ ఉడితే 10 మంది కళాకారులకు అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళ కళలు నెరవేరుతాయి, మీరు కూడా సమాజంలో గుర్తించబడతారు. ఇక్కడ ఉన్న పెద్దలు మీరందరూ మాకు చేదోడుగా వాదోడుగా ఉంటూ మాకు సహకరించాలని నేను అందరి తరపున మనసారా కోరుకుంటున్నా. ఆ కళామ తల్లి అందరికీ ఉంటాయి. మీ ఆశీస్సులే మాకు నిత్య నూతన అక్షింతలు. ఉన్నా రావానే రాయందా నూరా కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత.